పాల్గొన బహుళ పాఠ్యం ఈ రోజుకి బలి రూపకంగా పెట్టేసి స్వామివారిని జరపడం జరుగుతుంది. తర్వాత హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింగరేణి సంపత్. ఈరోజు అయితే మనమైతే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరియు జాతరకి అయితే వచ్చాము. బ్రహ్మోత్సవాలకి అయితే నేనైతే అందలేదు, డైరెక్ట్గా జాతరకు వచ్చేసిన. ఈ జాతర విశేషాలు ఏంటో ఈరోజు అయితే మీకైతే నేనైతే చూపించడానికి రెడీగా ఉన్నా. మీరు కూడా రెడీగా చాలా వెళ్ళిపోదాం. ఇంకా చుట్టుపక్కల ఎటు చూసినా అసలు పచ్చని పంట పొలాలు, పక్కన పంట పొలాల మధ్యలో స్వామివారు అయితే కొలువై ఉన్నారు. నాకైతే మంచి గ్రీన్స్ అనేది అనిపించింది. వీడియో అంతా అయిపోయాక మీరైతే కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపించిందో. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఎంత వాచ్? 150, 100, 200. అవునా? అంతేనా? తక్కువ రేట్ వస్తుంది. 50 కూడా ఉన్నాయి, 70 కూడా ఉన్నాయి. స్వామివారి గుడి ముందైతే ఇదిగో ఈ బావి ఉంటుంది. ఇక్కడైతే మనం కాళ్ళు కడుక్కొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. నీళ్ళైతే పైనే ఉన్నాయి. అబ్బా, అసలు ఇంత పైకి ఉన్నాయి చూడండి. ఇదిగో మనం చూసేదైతే స్వామివారు రథం మీద ఉన్నారు. జాతర రోజు ఈ రథాన్ని అయితే లాగుతారు. చూడండి, స్వామివారి కొలువై ఉన్నారు అందులో. గుడి ముందైతే స్వామివారి నామాలతో మంచి సెట్ వేశారు ఫోటోగ్రఫీ కోసం. చూడండి అందరు ఎలా ఫొటోస్ దిగుతున్నారో. ఇక్కడ నుంచి అయితే క్యూ లైన్ స్టార్ట్ అయింది. మనం కూడా అదే క్యూ లైన్లో వెళ్దాం. ఇదిగో మనం చూస్తున్న వారే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. చూడండి ఎంత బాగా కనబడుతున్నాడో. ఇదైతే 2024లో ప్రతిష్టాపించిన కొత్త విగ్రహము. ఆ పాత విగ్రహం దేవుడైతే ఆ పక్కన చిన్న టెంపుల్ కట్టి అందులో పెట్టారు. మీకు అది చూపిస్తాను. ఆ గుడి చరిత్ర గురించి ఆలయం యొక్క పూజారులు చెప్తున్నారు, వినండి. గత 200 సంవత్సరాల నుండి ఈ మన మూల విరాట్గా వెలిచారు. ఆ కాలంలో ఇక్కడ దొంగలు ఈ స్వామివారిని తీసుకెళ్ళే టైంలో వాళ్ళకు ఆ బరువు మోయలేక చెరువు దగ్గర ఆ తూములు వేసి వెళ్ళారు. ఆ టైంలో ఆ స్వామివారు మన ముత్యంరావు అని ఒక వెల్మా ఉందండి, అతని కళలో వచ్చి, బాబు నన్ను ఇట్లా దొంగలు ఈ చెరువులో వేశారు మీరు అని కళ్ళ చెప్పి వెళ్ళాడు. అప్పుడు ఏంటంటే ఆ దూరం తెల్లారి వచ్చి ఆ స్వామి అంటే అక్కడికి పోయి విత్తంగా ఆ స్వామివారు దొరికారు. వచ్చేప్పుడు ఇక్కడ దేవాలయం నిర్మించి అప్పటి నుండి భక్తుల కోరికలు నెరవేర్చుకుంటూ చాలా కాలంలో నిత్య పూజలు జరుపుకుంటూ నడుస్తున్నాయి. గత సంవత్సరం ఈ దొంగతుర్తి గ్రామ ప్రజలు తర్వాత ఈ సముద్రాల వంశులు కలిగి కొత్త దేవాలయం నిర్మించాలనుకుని
ఈ స్వామివారికి కొత్త దేవాలయం నిర్మించి అంటే పాత జీర్ణోద్ధరణ చేసి కొత్త దేవాలయం నిర్మించారు. దానికి మూల విరాట్ కూడా కొత్త మూల విరాట్ను తెచ్చుకొని పాత స్వామి కూడా ఇక్కడనే నిలిపారు. తర్వాత అలివేలు మంగ సహిత దేవాలయంగా ఇక్కడ వెలుస్తున్నది. ఇక్కడ దేవాలయం చాలా భక్తులకు అనుకున్న కోరికలు నెరవేర్చుతూ వెలుస్తున్నది. నా పేరు వేణుమాధవ్, అర్చకుని. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పాల్గొన శుద్ధ నవమి రోజున ప్రారంభం చేసుకొని తుల్లక్కము చాత్మర అని 2 రోజులుగా నవమి దశమి రోజున కార్యక్రమాలు, అలాగే ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవము, అంకురారోపణము, ధ్వజారోహణము, అలాగే కళ్యాణం తదనంతరంగా స్వామివారికి నిత్య హవనము, అలాగే ప్రతిరోజుగా 5 రోజుల పాటుగా స్వామివారికి నిత్య హవనము, తీర్థగోష్ఠి, బలిహరణము అన్నీ జరపడం జరుగుతుంది. అలాగే ఈ రోజున స్వామివారికి 5వ రోజున అంటే పాల్గొన బహుళ పాడ్యమి రోజున స్వామివారికి రథోత్సవం జరపడం జరుగుతుంది. ఉదయము స్వామివారికి రథహోమం చేసి రథానికి బలి రూపకంగా పెట్టేసి స్వామివారిని రథం పైన ఉంచడం జరుగుతుంది. అప్పటి నుంచిగా స్వామివారు మధ్యాహ్న కాలం వరకు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి గారు భక్తులందరికీ దర్శనమిస్తారు. ఆ యొక్క మధ్యాహ్నంన రథోత్సవము అంటే రథముని లాగడం జరుగుతుంది రథోత్సవంగా. దాని తదనంతరంగా స్వామివారిని ఆలయంలోకి తీసుకొని రాగానే హెచ్చారిక అనేటువంటి కార్యక్రమం చేస్తాము. అర్చకులందరము కూడా స్వామివారికి నివేదనం జరిపినాక హవనం జరిగాక నిత్య తీర్థగోష్ఠి జరపడం జరుగుతుంది. తర్వాత స్వామివారికి చక్ర స్నానము జరిపాక సాయంకాలమున నాగవెల్లి అని అంటాము, నాగవెల్లి కార్యక్రమం జరుపుతాము. తర్వాత స్వామివారికి గ్రామబలి నిర్వహించాక పుష్పయాగము కార్యక్రమం నిర్వహించి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి లాస్ట్గా ముగింపుగా సప్తవర్ణాలని చెప్పేసి సప్తవర్ణాలు జరిపించాక ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ముగింపడం జరుగుతుంది. నా పేరు ఆలయ అర్చకుడి కొండపలకల కోదండ రామాచార్యులు. నేను చెప్పాను కదా ఇది వరకు స్వామివారి పాత విగ్రహం పక్కన చిన్న టెంపుల్ కట్టి పెట్టారని, అది ఈ విగ్రహమే. ఇదైతే స్వామివారి ప్రసాదము. లడ్డు అయితే 10 రూపాయలు, పులిహోర కూడా 10 రూపాయలే. ప్రసాదం ఎంత టేస్ట్ ఉందో మనం చెప్పనవసరం లేదు. ఇదిగో చూడండి గాంధీ గారు ఎలా తింటున్నారు.
స్వామివారి రథోత్సవానికి ఇంకా సమయం పడుతుందని చెప్పగా సరే బయట ఇంకేముందో షూట్ చేద్దామని అలా టెంపుల్ బయటకు వచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఆ పక్కనే అయితే మంచిగా అన్నదానం అయితే ఏర్పాటు చేశారు కమిటీ వాళ్ళు. కర్రీస్ అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది అన్నదానం అసలు. వీళ్ళైతే స్వామివారికి సేవలు అందించిన వాలంటీర్స్. ఇదిగో ఇక ఈ చప్పుడు మొదలైందంటే ఇంకా రథోత్సవానికి సమయం అయిందని అర్థము. స్వామివారి రథాన్ని లాగడానికైతే తాళ్ళు అయితే సిద్ధం చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి అయితే నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీ వడ్డపల్లి రామచంద్ర గారు అయితే కార్యక్రమం రావడం జరిగింది. స్వామివారి విగ్రహాలను అయితే రథోత్సవం తర్వాత ఇలా లోపల తీసుకొచ్చి మళ్ళీ ఆలయంలో పెడతారు. దాంతో సమాప్తం.